హౌ టు ప్లీజ్ దోస్ హూమ్ యు లవ్. నేను ఎవడినైనా ప్రేమించాను అనుకున్నాం, వాడిని నేను ఎలా సంతోషపరచగలను? అది ఈ అధ్యాయం. ఓవర్ ది ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ విత్ బాబూజీ ఐ సా హిజ్ లవ్ నాట్ ఓన్లీ ఫర్ బాబా బట్ ఆల్సో ఫర్ ఎరెట్ మనీ అండ్ ద బెరజాద్ మండలి. నేను చాలా ఏళ్లుగా ఈ భావు కల్చరీతో కలిసి నేను పనిచేస్తూ ఉన్నాను ట్రస్ట్ ఆఫీసులో. నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే అతనిలో బాబా పట్ల ఉన్న విపరీతమైన ప్రేమ, అంతేకాదు రిచ్ మనీ మిగిలిన మండలి సభ్యులందరి మీద విపరీతమైన ప్రేమ అతనికి. బాబూజీ వుడ్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్లీజ్ దెమ్, ట్రయింగ్ టు ఫుల్ఫిల్ దేర్ ఇస్ స్లైటెస్ట్ విష్. ఆ మండలి వాళ్ళు అడిగిన చిన్న విషయమైనా సరే ఎప్పుడూ విస్మరించేవాడు కాదు బాబూజీ. చిన్నది, మీరు ఉదాహరణకి ఏమో ఇక్కడ కేకు దొరకట్లేదు, అక్కడ కేకు తెప్పించలేదు, దానికోసం ఎంత కష్టమనే పన్నకు రెడీగా ఉండేవాడు. ఆధ్యాత్మిక విషయం, భౌతిక విషయం ఇలా లేదు. వాళ్ళు ఏం కోరితే దాన్ని సంతృప్తి పరచడానికే అతను ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. సీయింగ్ ఆల్ దీస్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఎస్పెషల్లీ ఇన్ హౌ టు ప్లీజ్ దోస్ హూమ్ యు లవ్. నాకు ఇది ఒక గుణపాఠం, జీవితంలో నేర్చుకున్న పాఠం. మండలి వాళ్ళని నేను ప్రేమించడం నిజమైతే వాళ్ళని ఎలా సంతృప్తిపరచాలి, ఎలా ఆనందంగా ఉంచాలి అన్నది నేను నేర్చుకున్నాను బాబూజీ ద్వారా. ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్ బ్రింగ్స్ అవుట్ దట్ ఆస్పెక్ట్. నేను ఒకసారి జరిగిన సంఘటన చెప్తాను. ఏ పర్టికులర్ రెసిడెంట్ ఇన్ మెహరాబాద్ వుడ్ ఆఫెన్ కమ్ టు బాబూజీ విత్ కంప్లైంట్స్. నా అలాగే ఒకడు మెహరాబాద్లో మకా ఉండేవాడు. ఇప్పుడు మనం అందరం కూడా చిన్న చిన్న సైట్లు ఇళ్ళు కట్టుకొని మెహరాబాద్ వెళ్ళి చాలామంది ఉంటున్నారు, కొంతమంది అద్దెకుంటారు. మన వికారాలు ఇక్కడితో ఆగిపోవు కదా. మనకి అక్కడికి వెళ్ళి మనకు అలవాటైపోయిన ఈ నింద, వాడిలాగండి వీడిలాగండి, అబ్బే ప్రకాష్ రావు లాభం లేదండి అని వాళ్ళతో చెప్పడం. ఆ ట్రస్ట్ ఆఫీసులో ఏదో కాలక్షేపం అక్కడ. ఎందుకని మనకు ఉన్న అలవాటే అది. మనం బ్యాక్ బైటింగ్ మనం చదువుకున్నాం మనం ఇదివరకు రోజుల్లో, మీరు గుర్తుందో లేదో. అంటే ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి చెడుగా మాట్లాడుతూ ఉండడం తీయగా మధురంగా ఉంటుంది మనసుకు, వినేవాడికి గంటలు 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 దొర్లిపోతూ ఉంటాయి. బాబా అన్నారు, ఒక హత్య కంటే ప్రమాదకరమైన సంస్కారములు ఈ బ్యాక్ బైటింగ్, పరోక్ష నింద, దానివల్ల ఏర్పడతాయి, జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తూ ఉండేవాడు. ఎదురుగా కనపడినప్పుడు కొట్టేయండి కావాలంటే నువ్వు, అంతేగాని వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడి గురించి మాట్లాడద్దు. నాట్ అట్ ఈస్ బ్యాక్ అనేవారు బాబా. ఒకసారి కొట్టేసుకోని వారు మండలం వాళ్ళు ఇద్దరిని, మీ ఇద్దరు కొట్టేసుకుంటారా నా ఎదురుకుంటారు, అప్పుడు మళ్ళీ కౌగిలించుకోమనేవారు. అది ఉత్తమం ఆధ్యాత్మికంగా. అంతేగాని వాళ్ళు లేనప్పుడు వీడి గురించి, వీళ్ళు లేనప్పుడు వాడి గురించి అతి ప్రమాదమైన సంస్కారములు ఏర్పడతాయి అనేవారు. అలాగే ఒకడు ఉండేవాడు, వాడు ఎప్పుడు వాడిలాగా వీడిలాగా 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 అని కంప్లైంట్ చేస్తూ ఉండేవాడు ట్రస్ట్ ఆఫీస్కి వచ్చి. ఇన్ఫ్యాక్ట్ వెనెవర్ హీ కేమ్ టు బాబూజీ హీ వుడ్ జస్ట్ గ్రంబుల్ అబౌట్ హిజ్ నీడ్స్ అండ్ హౌ ది ట్రస్టీస్ వర్ ఇగ్నోరింగ్ హిజ్ నీడ్స్ అండ్ హరాసింగ్ దెమ్. నేను మొన్న చెప్పానండి, అక్కడ కరెంట్ ఏమో పోతుంది అస్తమానం, మాకు ఆ వైర్లు బాగు చేయించమని చెప్పాను. అవి ఈ ట్రస్టీలు ఎవరు నుండి నమ్మడానికి వీల్లేదండి, వీళ్ళు ఎవరు డ్యూటీలు సరిగ్గా చేయరండి అని ఇలాగా చెప్తూ ఉండేవాడు. ఎవడు డ్యూటీ వాడు చేయట్లేదని చెప్తూ ఉండేవాడు. బాబూజీ ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఫైరీ మూడ్ వుడ్ లిజన్ పేషెంట్లీ టు హిమ్ అండ్ ట్రై టు కామ్ హిమ్ డౌన్ విత్ అష్యూరెన్స్ ఆఫ్ హెల్పింగ్ హిమ్ టు ది ఎక్స్టెంట్ దట్ హీ వుడ్. పాపం బాబూజీకి కూడా చాలా కోపం వచ్చేది ఒక్కోసారి, ఎంతో ప్రెషర్లో ఉండేవాడు. అయినా అతను మాట్లాడిన, అలాగా నేను చూస్తాను కదా, నీకెందుకు నువ్వు వరి అవ్వకు, నేను చూస్తాను కదా, నువ్వు వెళ్ళిపో, నేను మాట్లాడతాను అతనితో అని నచ్చ చెప్పేవాడు. On one occasion, this resident happened to be in trust office with his usual complaints. ఇలాగ రోజు అలవాటైపోయింది అతనికి. ఒక సందర్భంలో ఇలాగే కంప్లైంట్ చేయడానికి వచ్చాడు ట్రస్ట్ కాంపౌండ్లో. హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఆల్ ద ట్రస్టీ. ఇక అందరూ ట్రస్టీల గురించి వాడిలాగా వీడిలాగా 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 అని విమర్శ. అండ్ దెన్ క్రిటిసైజ్డ్ బాబూజీ ఫర్ ఈజ్ వేరియస్ సిచ్యువేషన్స్ ఇన్ మ్యారేజ్. అసలు ట్రస్ట్ చైర్మన్ మీరు కూడా బాధ్యులే దీనికి అని బాబు కల్చరీని కూడా అన్నారు. Even though Babuji was criticized to his face, he listened calmly. ఏం మాట్లాడలేదు బాబూజీ. అతని మొహం మీదే అతని గురించి విమర్శించినా కూడా నెమ్మదిగానే ఓహో అలాగా అని అన్నాడు. రిపీటెడ్లీ హీ ట్రై టు అష్యూర్ ది రెసిడెంట్స్ ఆఫ్ హిస్ హెల్ప్. నేను సాయం చేస్తాను కదా, నీకు ఎందుకు, నేను నోట్ చేసుకుంటున్నాను చూడు, నీకు చేస్తాను నేను అని అంటూ ఉండేవాడు.
అండ్ ఆల్సో రిక్వెస్టెడ్ ది రెసిడెంట్ టు టాక్ లవింగ్లీ టు ఎవ్రీవన్. గొడవ పడకు అందరితో, వాడి ఇబ్బంది ఏముందో వాడికి చేస్తాడు, పర్వాలేదు నీకు అని సలహా చెబుతూ ఉండేవాడు. అండ్ నాట్ టు షౌట్ అండ్ వెంట్ హిజ్ యాంగర్ బికాజ్ హీ వాజ్ డినైడ్ సంథింగ్. నీకు ఏదైనా కావలసిన విషయం జరగకపోతే ఆవేశపడకు, అరవకు, వద్దు. ద రెసిడెంట్ ఇగ్నోర్డ్ బాబూజీస్ ప్లీజ్ అండ్ కంటిన్యూడ్ విత్ హిస్ క్రిటిసిజం. వాడు 1% కూడా మారేవాడు కాదు, మార్పు లేదు వాళ్ళలో, ఇదే పని. సీయింగ్ బాబూజీ ఇన్ ఎ మైల్డ్ మూడ్ ఈ ప్రాబబ్లీ ఫెల్ట్ ఎంబోల్డెన్ అండ్ మేడ్ ది మిస్టేక్ ఆఫ్ క్రిటిసైజింగ్ గిరీష్. ఒకనాడు ఇలా మాట్లాడేస్తున్నాడు బాబూజీ, ఓహో అలాగా అంటాడు. అమ్మో ఈయన తేరే పర్వాలేదు, మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్దని ఇరిచ్ గురించి ఒకసారి క్రిటిసైజ్ చేశాడు బాబూజీ ఎదురుగా. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ యూ డూ నాట్ డూ అరౌండ్ బాబూజీ. వాడికి తెలియదు. ఇప్పుడు పులి ఉంటుంది, పులి దూరంగా నుంచి ఇలా ఎన్నన్నా అది ఏం చేయదు. ఆ బోన్లో ఏలు పెడితే మాత్రం ఫటక్ మనకు కరుస్తుంది. అలాగే బాబూజీ దగ్గర ఎన్ని చేసినా చెల్లుతాయి, కొన్ని చేయకూడదు, వాడికి తెలియదు ఆ విషయం. ఇరిచ్ గురించి మాట్లాడాడు. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ టు ఎవర్ క్రిటిసైజ్ మనీ ఆర్ ఇరిచ్. అతని ఎదురుగా ఇరిచ్ని కానీ మనీ కానీ ఒక్క మాట అంటే అయిపోయింది వాడి పని. సడన్లీ బాబూజీస్ వాయిస్ డిసపియర్డ్ అండ్ వాజ్ రీప్లేస్డ్ విత్ ఇట్స్ ఫైరీ మూడ్. అతనిలో శాంతమూర్తి అదృశ్యమైపోయాడు, ఉగ్ర రూపం వచ్చేసింది బాబుల్లో. హి టర్న్ ఆన్ ద రెసిడెంట్ అండ్ సెట్ టు హిమ్. వాడి కేసు ఇలా చూసి గట్టిగా ఇలా అన్నాడు, డో నాట్ యు డేర్ సే వన్ మోర్ వర్డ్ అగెన్స్ట్ ఇరిచ్. ఇరిచ్ గురించి ఒక్క మాట అతని వ్యతిరేకంగా చేయడానికి సాహసం చేయక ఎప్పుడు కూడా. ఐ విల్ నాట్ టాలరేట్ ఇట్ అండ్ ఐ విల్ త్రో యూ అవుట్. నేను 2 చేతులతో పట్టుకుని బయటికి విసిరేస్తాను నేను. డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్ అట్ ఆల్? అసలు నీకు బుర్ర ఉందా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? హ్యావ్ యూ ఎనీ ఐడియా ఆఫ్ హూ ఇరిచ్ ఈజ్? అసలు ఇరిచ్ ఎవడో నీకు ఏమైనా తెలుసా నీకు? హౌ డేర్ యూ క్రిటిసైజ్ హిమ్? ఇరిచ్ని నువ్వు విమర్శించడానికి నువ్వు ఎంత వాడవు, నువ్వు ఎంత ధైర్యం నీకు? డూ యూ నో వాట్ గ్రేట్ సోల్స్ మనీ అని ఇరిచ్ ఆర్? ఆ మనీ ఇరిచ్ ఎంత ఉన్నతమైన ఆత్మలో నీకు ఏమైనా అవగాహన ఉందా? యూ కెన్ సే ఎనీథింగ్ అబౌట్ ఎనీ వన్ అండ్ కెన్ ఈవెన్ సే ఎనీథింగ్ అబౌట్ మీ. ఎవరి గురించన్నా నువ్వు మాట్లాడు, నేను వింటాను. నేను నా గురించి బూతులు తిట్టు, నేను వింటాను, నేను ఏం పర్వాలేదు. బట్ ఇఫ్ యూ సే వర్డ్ అబౌట్ దెమ్ ఐ షల్ నాట్ టాలరేట్. కానీ వాళ్ళిద్దరి గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను సహించేది లేదు. ఇఫ్ యూ డూ ఇట్ అగైన్ ఐ విల్ నాట్ స్పేర్ యూ అండ్ యూ వోంట్ ఫైండ్ ఎనీ వన్ వర్స్ దాన్ మీ. మళ్ళీ కనుక ఇలా చేసేవంటే నాకంటే దుర్మార్గుడు నీకు కనపడ్డా నీకు, మళ్ళీ ముందే చెప్తున్నాను నీకు. ద రెసిడెంట్ వాజ్ స్టాండ్ ఇన్ టు సైలెన్స్ అండ్ మీక్లీ రిట్రీటెడ్. వాడు పులి ముందు గొర్రె పిల్లలాగా అయిపోయి నెమ్మదిగా తోకజాడొచ్చాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. Another incident that comes to my mind was at the time when Mehrajad was facing a labor crisis. మరొక సందర్భం కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. మెహరాజాద్లో ఈ యూనియన్ యాక్టివిటీ, వీళ్ళందరికీ ట్రస్ట్ వర్కర్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు మనకు తెలియవు ఇవన్నీ, మనం ఏదో మధ్యలో వెళుతూ ఉంటాం, ఆ జైబాబా అంటూ ఉంటాం. శుభ్రంగా టిఫిన్ భోజనం చేసేసి వచ్చేస్తూ ఉంటాం, కవులు ఏం చేసుకుంటూ ఉంటాం, గొప్ప హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి వీళ్ళు అనుకుంటాం. కానీ వాళ్ళకి యూనియన్ ఫోర్స్ విపరీతంగా ఉంటుంది. వాళ్ళకి పని చెప్తే కోపం, పని చెప్పకపోతే కోపం, కూర్చున్నామంటే కోపం. అంచేత ఒకసారి చాలా పెద్ద లేబర్ ప్రాబ్లం వచ్చేసి స్ట్రైక్ వాతావరణం నడుస్తూ ఉంది. ద క్రైసిస్ హ్యాపెండ్ బికాజ్ ద వర్కర్స్ అట్ మెహరాజాద్ హ్యాడ్ జాయిన్డ్ ఎ యూనియన్ at the instigation of the union leader who was a political worker and a local gunda. ఎందుకు వచ్చిందంటే అక్కడ ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి కదండి, సిపిఐ, సిపిఎం ఇలాగా కొన్ని యూనియన్స్ ఉంటాయి. వాడు ఒక పొలిటికల్ వర్కర్ అట. వాడు వీళ్ళందరినీ తన యూనియన్లో చేర్చుకున్నాడు. అండర్ హీజ్ ఇన్ఫ్లుయెన్స్ దే థ్రెటన్ టు స్ట్రైక్ అండ్ బ్రింగ్ ఆల్ యాక్టివిటీస్ అట్ మెహరాజాద్ టు ఎ హాల్ట్. మెహరాజాద్ ట్రస్ట్కి ఓ నోటీస్ ఇచ్చారు, మీరు ఇలా చేయకపోతే, ఏదో మా జీతాలు ఏదో 100% లేకపోతే 50% పెంచకపోతే రేపటి నుంచి మేము స్ట్రైక్ అని నోటీస్ ఇచ్చారు. బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ గవర్నమెంట్ అఫీషియల్స్, బాబూజీ ఆస్క్డ్ మీ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీలింగ్ విత్ దిస్ న్యూ సిచ్యువేషన్. నేను ఈ కెమికల్ ఫ్యాక్టరీ గురించి దాని గురించి గవర్నమెంట్ ఆఫీస్ తిరిగాను కదా, నాకు బాగా అనుభవం ఉంది కదా అని చెప్పి బాబూజీ అన్నాడు, వరే నువ్వు ముందు నుంచి జాగ్రత్తగా ఉండి ఈ పని చూసుకోసమ్మా, ఇందులో బుర్ర పెట్టు, నువ్వు అవసరం ఉంటుంది నీది అని చెప్పాడు. ఏ మీటింగ్ వాజ్ హెల్డ్ అట్ మెహరాజాద్ విత్ ది మండలి.
టు డిస్కస్ ది సిచ్యువేషన్ అండ్ ఫైండ్ బెస్ట్ సొల్యూషన్ టు ఇట్. మేరాజాదులో మండలి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. ఇట్ కేమ్ యాజ్ ఎ షాక్ టు ది మేరాజాద్ మండలి that the workers with whom they were in such an intimate level and regarded as family could do such a thing. ఇప్పుడు మేరామ్ అనే వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళకి ఏం తెలియదు అసలు ఈ స్ట్రైకా. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్ళ బట్టి కుటుంబ సభ్యుల్లాగా మనతోటి సమానంగా వాళ్ళకి పెట్టి మనతో సమానంగా వాళ్ళు బాగోగులు చూసాం, మన మీద వాళ్ళు ఎందుకు చేస్తారు అలా స్ట్రైక్. ఇక్కడ వచ్చినప్పుడు 1978 నవంబర్లో ఆదిత్య ఇరానీ చెప్పాడు, అతను మండలి వాళ్ళు అమాయకులైన చంటి పిల్లవాళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, ఏమీ తెలియదు. ఏదో పలానా మందు కొని పట్టరమ్మని అడిగామనుకోండి, అడిగితే ఈ కిరాణా షాప్కి వెళ్ళి అడుగుతారు, ఏమంటే మందులు ఎక్కడ దొరుకుతాయి అంటే మెడికల్ షాపులోనే మందులు అమ్ముతాయన్న సూక్ష్మ విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకని ఒక్క ఆదినే వాడేవారు బాబా. ఆ బయట పనులకి, బయట ప్రపంచంతో ఏ పని అయినా సరే ఆదిత్య ఇరానీ వాడేవారు. మిగిలిన వాళ్ళంతా ఆయన చుట్టూ ఎక్కడుంటే అక్కడ ఉండడమే. వాళ్ళకి ఏం తెలియదు, మెహరా కానీ మణిక్ కానీ వీళ్ళకి ఏం తెలియదు, వ్యవహారం ఇరిచి కూడా తెలియదు. ఒక్క ఆదికే ప్రపంచంతో వ్యవహారం అంటే అది ఒక్కడే. అందుకని ఆశ్చర్యపోయారు మండలి వాళ్ళంతా. అరే ఫలానా పవార్, ఫలానా వాలు, వీళ్ళంతా స్ట్రైకా, రేపు నుంచి రారా, అదేమిటి అలా ఎలా మానేస్తారు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాట్ హర్ట్ దెమ్ వాజ్ ఎ బిట్రేయల్ దే ఫెల్ట్ వెన్ ఎ వర్కర్స్ టర్న్ టు ఎన్ అవుట్ సైడర్ another to a local goon for the demand rather than approach them directly. వాళ్ళు తట్టుకోలేకపోయారు మండలి వాళ్ళే. ఇన్నాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా మనం కలిసిపోయి ఉన్నారు, ఏం కావాలంటే అది చేసేవారు మన కోసం. అలాంటిది ఒక బయట గూండా వాడు మీరు రండిరా అంటే వీళ్ళంతా వెళ్ళిపోయి మన మీద వాళ్ళు పోరాటానికి దిగడం అంటే అది నమ్మక ద్రోహము అని చాలా నొచ్చుకున్నారు వాళ్ళందరూ కూడా, మండలి వాళ్ళంతా కూడా. మన్నే డైరెక్ట్గా అడగవచ్చు కదా, మాకు ఈ కష్టం ఉంది అని, వాడిని ఎందుకు అడుగుతున్నారు వీళ్ళంతా అనేది చాలా కష్టం అనిపించింది వాళ్ళకి. దిస్ had upset the మండలి immensely. చాలా నొచ్చుకున్నారు వాళ్ళంతా. డాక్టర్ గోహర్, who was a fiery woman and impatient by nature, wanted to fire her workers immediately. డాక్టర్ గోహర్ మరి డిసిప్లిన్ కదా డాక్టర్, ఆవిడ నేనేమి స్పేర్ చేయను, ఇలాంటిది ఫైర్ చేసి పాడేస్తాను, ఎవడ రమ్మని నాకు పనిచేసే వాళ్ళందరూ వెంటనే ఇప్పుడు ఈ నిమిషం తేల్చి పాడేస్తాను అదంతా అంతే. బాబుజీ లవింగ్లీ ఎక్స్ప్లెయిన్ దట్ ది అడ్వకేట్స్ హీ హ్యాడ్ కన్సల్టెడ్ హ్యాడ్ అడ్వైజర్స్ అగెన్స్ట్ సచ్ మూవ్. నేను బాబుజీ వెంటనే కల్పించుకొని ట్రస్ట్ చైర్మన్ కదా, మరి లేదమ్మా నేను లాయర్స్ తోటి మాట్లాడుతూ ఉన్నాను, వాళ్ళు మీరేమి ఇలాంటివి నిరసనలు చేస్తే వాళ్ళకి హక్కుకి స్వేచ్ఛకు భంగం కలిగించిందని మళ్ళీ మనమే కేసు వస్తుంది కదా. అంచేత వాళ్ళ నిరసన తెలిపినప్పుడు మనం వినడమే. ఏమిటి కష్టం, ఒక మీటింగ్కి వెళ్ళడం, ఒక నెగోసియేషన్, ఏమిటి మీ డిమాండ్లు ఏంటి, మా డిమాండ్లు ఏంటి అని ఇలాగ వెళ్ళాలి తప్ప మిమ్మల్ని మా మీద తిరుగుబాటు చేస్తే మీ ఉద్యోగం తీసేస్తా ఉంటే కుదరదు. లేబర్ లాస్, దెర్ వాజ్ ఎ ప్రొసీజర్ అండర్ ద లా విచ్ హ్యాడ్ టు బి ఫాలోడ్ అండ్ వుడ్ టేక్ టైం. బాబుజీ అన్నాడు, కొన్నాళ్ళు ఓపిక కట్టాలి తప్పదు, మీరు ఒక పద్ధతి ఉంది న్యాయశాస్త్రం ప్రకారం, దాని ప్రకారం మనం దీన్ని వెళ్ళాలి. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ డన్ and the fired worker went to a court, then the worker would be reinstated. మనం మనిషిని తీసి పారేస్తాం, కోపం వచ్చి నువ్వు అడుగుతావా ఇలా చేస్తావా నువ్వు అని తీసిస్తే కోర్టుకు వెళ్తాడు, కోర్టు మళ్ళీ కాగితం ఇస్తుంది, వీడిని వెంటనే ఉద్యోగం ఇచ్చే అంటుంది. మళ్ళీ ఉద్యోగం ఇచ్చి వాడితోటి మొహం చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హౌఎవర్ గోహర్ వాజ్ అడమెంట్, కానీ గోహర్ చచ్చా నేను తట్టుకోలేను ఇలాంటి పరిస్థితి, ఇన్నాళ్ళు ఇంత ప్రేమగా చూసిన వాడు ఇలా తిరగబడతాడా, insisting that the worker should be fired and that she could not tolerate the sight of their workers. వీళ్ళ మొహమే చూడలేకపోతున్నాను అసలు, నేను వీళ్ళతో తేల్చేయాలి వ్యవహారం అంతా. ఎవరు డాక్టర్ గోహర్. సో she also complained that the workers after joining the union had become disobedient and rude. ఆ యూనియన్లో చేరిన రోజు నుంచి వీళ్ళలో మార్పు వచ్చేసింది, చెప్పింది వింటలేదు, మొరటుగా సమాధానం చెప్తున్నారు. When she insisted that they be removed immediately, a long-term resident who was involved with the case said to Gohar abruptly. చాలా సీనియర్ ఒకడున్నాడు నాలాగే, వాడు మాత్రం గోహర్ చెప్పాడు, కుదరదు, యూ కాంట్ డూ దట్, అలా చేయలేవు, ఇట్ ఈజ్ అగెనిస్ట్ ది లా అండ్ ఇల్లీగల్, ఇది
న్యాయశాస్త్రానికి విరుద్ధమైనటువంటిది అలా చేయడానికి కుదరదన్నారు. అడ్రస్సింగ్ ది రెసిడెంట్ వెరీ షార్ప్లీ, బాబుజీ సెడ్ టు హిమ్. వెంటనే బాబుజీకి చాలా కోపం వచ్చింది. షటప్ అండ్ లెట్ మీ టాక్. నేను చైర్మన్గా ఉన్నాను కదా, నేను చూస్తాను కదా అవన్నీ, నువ్వు నోరు మూసుకోమందు, నన్ను చెప్పని. నువ్వు అంటే మండలితో ఎవడైనా మాట్లాడేస్తూ ఉంటే వాళ్ళని సూపర్ సీడ్ చేయడానికి ప్రయత్నిస్తే అంత కోపం వచ్చేదన్నమాట. ద రెసిడెంట్ వాజ్ క్వైట్ అండ్ బాబుజీ కంటిన్యూడ్ టు ఎక్స్ప్లెయిన్ టు గోహర్ వెరీ లవింగ్లీ. ప్రేమగా చెప్తున్నాడు, అలా కాదమ్మా, ఇలాంటి ఇబ్బంది వస్తుంది, ఇలాంటి ఇబ్బంది వస్తుంది, ఇన్ని ఇబ్బందులు వస్తాయి మనకి అని బాబుజీ చెప్పాడు. దిస్ సీమ్డ్ టు పాసిఫై డాక్టర్ గోహర్ అండ్ షీ అక్సెప్టెడ్ ది సొల్యూషన్. నచ్చింది, బాబుజీ చెప్పిన విధానం నచ్చింది, సరే అయితే అలాగే చేద్దాం. When all the మండలి మెంబర్స్ had left, బాబుజీ turned on the resident angrily. సరే అందరూ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోతూ ఉంటే ఈ గట్టిగా మాట్లాడిన వాడు ఉన్నాడు కదా గోహర్ మీద, వాడిని పిలిచాడు బాబుజీ. యూ మిస్టర్, నీ పేరేంటో, యూ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ సో లాంగ్. ఎన్నేళ్ళు బట్టి ఉంటున్నావు నువ్వు ఇక్కడ? 2-3 ఏళ్ళ, 10 ఏళ్ళ? అండ్ యూ డూ నాట్ నో హౌ టు టాక్ టు ది మండలి. మండలి వాళ్ళని ఎలాగా నువ్వు సంబోధించాలో ఆ కనీస జ్ఞానం కూడా నీకు లేదు. ఈజ్ దిస్ ద వే టు టాక్ టు గోహర్? డాక్టర్ గోహర్తో ఇలాగని మాట్లాడే విధానం? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా హూ దీస్ సోల్స్ ఆర్? ఈ ఆత్మలు ఎటువంటి ఆత్మలు నీకేమైనా అవగాహన ఉన్నది? అప్పుడు పాండవులు అంటాం, ధృతరాష్ట్రుడు అంటాం, భీష్ముడు అంటాం, వీళ్ళందరూ ఎవరు? ఆయన మండలి. అలాగే ఈ అవతారంలో ఆయన ఎంచుకున్నటువంటి ఆత్మలు వీళ్ళంతా. కెన్ యూ నాట్ టాక్ టు దెమ్ లవింగ్లీ? నీ ప్రేమగా మాట్లాడడం రాదా నీకు వాళ్ళతో? ఐసా వాట్ యూ డిడ్, నువ్వు చేసింది నేను చూశాను ఇవాళ. యువర్ నాట్ ఓన్లీ రూడ్ బట్ యువర్ అసర్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాక్టర్ గోహర్. నేను చెప్పింది వినండి, నేను చెప్పింది వినండి అని నీ సొంత బాధ్యత వహించుకుంటున్నావు డాక్టర్ గోహర్ లాంటి వ్యక్తి ముందు. ఐ విల్ నాట్ టాలరేట్ దిస్, ఇది మాత్రము నేను క్షమించను సుమా అని చెప్పాడు. ద రెసిడెంట్ వాజ్ సర్ప్రైజ్. ఆశ్చర్యపోయాడు వాడు, బాబుజీ ఇలా మాట్లాడి ఎప్పుడు చూసి ఉండరు వాళ్ళంతా. ఆశ్చర్యపోయాడు. బట్ వాట్ డిడ్ ఐ డూ? ఐ ఓన్లీ టోల్డ్ హెర్ షీ కుడ్ నాట్ రిమూవ్ ద వర్కర్ బికాజ్ ఇట్ వాజ్ అగెన్స్ట్ ది లా. నేనేం తప్పు చేశానండి బాబు, మీకు అంత కోపం వచ్చేసింది. లా ప్రకారం ఇది కుదరదని నేను చెప్పాను, అంతే కదా అన్నాడు. బాబుజీ రిటార్టెడ్, హూ కేర్స్ అబౌట్ వాట్ లా సేస్? న్యాయం ఒప్పుకుంటే అంత, ఒప్పుకోపోతే అంత. బాబుజీ అంటున్నాడు, ఇట్ వాజ్ ద వే యూ టాక్ టు హెర్ దట్ వాజ్ రాంగ్. అదిగా తప్పు, నువ్వు మాట్లాడిన విధానమే తప్పు. హ్యావ్ యూ నాట్ సీన్ మీ టాక్ టు దెమ్? నేను ఎలా మాట్లాడుతున్నానో చూడటం లేదా నీకు? ఇన్నాళ్ళు బట్టి ఉన్నా నేను ఎప్పుడైనా నీలాగా మొరటుగా అలా మాట్లాడతానా మండలి వాళ్ళతో? యూ హ్యావ్ టు డూ ఇట్ లవింగ్లీ అండ్ జెంట్లీ. దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వాళ్ళు నీలాగా నాలాగా సామాన్య మానవులు కాదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. మెహర్నాథ్ ఉన్నాడు బాబుజీ కొడుకు. మామూలు మాటల్లో వెళ్ళినప్పుడు అతన్ని కలుస్తూ ఉంటాం. ఆ మెహర్నాథ్జీ అవిజ్ బాబుజీ హెల్త్కి ఈ మధ్యన బావులేదు కదా, ఇప్పుడు ఎలాగ ఉందని అడిగితే నవ్వాడు అన్నమాట. ఓ మండలి లోగ్ అయినా ఉనికి బాత్ అలగ్ హైజీ. అంటే మళ్ళాగా పొద్దున జ్వరం వచ్చి సాయంత్రానికి తగ్గిపోద్ది, మళ్ళా ఉండదు వాళ్ళ వ్యవహారం. ఎందుకంటే బాబాయ్ చేసేటువంటి పనిని బట్టి వాళ్ళ ఆరోగ్యం మారిపోతూ ఉంటుంది. సో ఉనికి బాత్ అలాగే. ఏది సొంత ఫాదర్ గురించి అతను అలాగన్నాడు. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా హూ దే ఆర్ అండ్ హూ యు ఆర్ టాకింగ్ టు? అంచేత నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు ఎప్పుడు స్పృహలో ఉంచుకోవాలి. ఈజ్ దిస్ హౌ యు బిహేవ్ విత్ ద లార్డ్స్ ఇన్నర్ సర్కిల్? తండ్రి యొక్క ఆంతరిక శిక్ష మండలిలో సభ్యులు వీళ్ళు, వాళ్ళతోటి ఎలా మాట్లాడుతున్నాం మనం? ద రెసిడెంట్ ప్లీడ్, ఐఎమ్ సారీ బట్ ఐ వాజ్ జస్ట్ టెలింగ్ హెర్ ద లా. నన్ను క్షమించండి, నేను ఊరికే లా గురించి చెప్తున్నాను అంతే అన్నాడు మళ్ళీ అతను. బాబుజీ అగైన్ సెడ్ టు హిమ్, ఐ డోంట్ కేర్ వాట్ ది లా సేస్, వీ హ్యావ్ టు మేక్ హెర్ అండర్స్టాండ్ లవింగ్లీ. బాబుజీ అన్నాడు, లా ఏం చెప్తుందో మనం చేస్తే చైర్మన్గా నన్ను ఉరేసేయని ఎసేయచ్చు కాక, ఐ డోంట్ కేర్, నేను దారి గురించి నేనేం పట్టించుకోను. కానీ వాళ్ళకి ప్రేమతో అర్థమయ్యేలాగా చెప్పాలి ఈ ప్రపంచం గురించి. దేర్ కెనాట్ బి ఎనీ కాంప్రమైజ్ ఆన్ దీస్. ఇక ఏ కండిషను కూడా
దానికి మినహాయింపులు ఏమి ఉండవు దీనికి. వాళ్ళతోటి ఎప్పుడూ మనం అలాగే ఉండాలి. అండ్ ఇఫ్ గోహర్ స్టిల్ డిసైడ్స్ టు సాక్ ది వర్కర్స్ అగెన్స్ట్ ది లా, ఇట్ ఈస్ మై డ్యూటీ టు సపోర్ట్ హెర్ అండ్ ఫైండ్ ఎ వే అండర్ ది లా. మొత్తం తీసేయని ఇంకా కరాఖండిగా ఒకటి చెప్పింది అనుకో, తీసి పారేస్తాను నేను. మరి లా ప్రకారం నన్ను అరెస్ట్ చేసినా కూడా నేను ఏదో ఇంకో దారి ఏదో చూసుకుంటాను నేను. అంతేకాని ఆవిడ్ని నొప్పించడానికి నేను ఎప్పుడూ సిద్ధం కాదు. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు బిలీవ్ బాబా టు డూ దిస్. మనం తండ్రిని ప్రేమించింది నిజమైతే ఆయనకు అత్యంత ఆప్తులైనటువంటి వాళ్ళు ఆయన శిష్య మండలి, వాళ్ళని గౌరవించడం కూడా మన విధి. అంటే మన రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాడు ఇక్కడ. మన బాధ్యత ఏమిటి? వాళ్ళని గౌరవించడం. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ది హోల్ ఇంటరాక్షన్ అండ్ ఆల్సో బై బాబూజీస్ లవ్ అండ్ డివోషన్ టువర్డ్స్ ద మండలి, మోస్ట్ ఆఫ్ హూమ్ హ్యాడ్ బీన్ విత్ బాబా ఫ్రమ్ ది వెరీ ఎర్లీ ఇయర్స్. చిన్న పిల్లవాళ్ల రోజుల నుంచి వీళ్ళంతా ఉండిపోయారు బాబా దగ్గర. అప్పుడు గోహర్ అంటే 6 ఏళ్ల వయసు 4 ఏళ్ల వయసు నుంచి బాబా దగ్గర ఉండిపోయింది. అలాంటి వాళ్ళ జీవితమే బాబా, ఇంకేం లేదు వాళ్ళకి. వాళ్లతోటి బాబూజీ ఎంత ప్రేమ చూపెడుతూ ఉండేవాడో చూసి ఆశ్చర్యపోయాను నేను. A few days later, we get the news that Dr. Gohar had sacked the worker whose sight she could not tolerate. ఆ తర్వాత నాకు తెలిసింది ఒకడెవడో ఉండేవాడు, వాడంటే అసలు పడేది కాదు, తీసి పారేసింది వాడిని డాక్టర్ గోహర్. ద వర్కర్స్ హెడ్ గాన్ ఆన్ స్ట్రైక్ అండ్ ప్రివెంటెడ్ ఎనీ వర్కర్ ఫ్రమ్ ఎంటరింగ్ మేరాజాద్. మొత్తం స్ట్రైక్ వెళ్ళిపోయారు, ఎవరిని అసలు మేరాజాద్ కాంపౌండ్లోకి వెళ్ళనలేదు వాళ్ళు. ట్రూ టు హిజ్ వర్డ్, Babuji rose to the occasion and dealt with a new development, and eventually the whole dispute was resolved amicably and all the mandali were pleased at the end. బాబూజీ తను ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిపోతే వెళ్ళిపోని అన్నాడు. ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. దాన్ని మరో రకంగా సమస్యను పరిష్కరించి మండలి వాళ్ళకి ఆనందం కలగజేశాడు. దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ లెఫ్ట్ ఎ డీప్ ఇంప్రెషన్ ఆన్ మై మైండ్ యాజ్ టు ది ఎక్స్టెంట్ ఎ లవర్ షుడ్ గో టు ప్లీజ్ హిజ్ బిలవెడ్. అంటే తన ప్రియతముణ్ణి సంతృప్తి పరచడంలో ఎంతవరకు వెళ్ళిపోవాలి అనేది ఆ రోజు నేను అక్కడ నేర్చుకున్నాను.